Step into Value Zone Hypermart Patancheru. ఎవరిని నొప్పించవు, ఒకరిని పట్టించుకోవు. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు చాలా కామన్గా ఉంటారు. బట్ నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఎలా వచ్చావు, ఇక్కడ దాకా వచ్చావు, ఇక్కడ వచ్చి కూర్చున్నావు ఈరోజు. అంటే కొంతమంది నేను ఇంటర్వ్యూ చేసే పొజిషన్కి వచ్చావు అంటే దీని వెనక నీ స్ట్రగ్లింగ్ కూడా చాలా ఉంటుంది. ఈ స్ట్రగ్లింగ్ డేస్లో నీకు బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, నిన్ను బాగా నొప్పించిన వాళ్ళు కానీ, నేను బాగా హర్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా హర్ట్ అయ్యావా లైఫ్లో? రోజుకు ఒకరు ఉంటారు, రోజుకు ఒకటి హర్ట్ చేస్తాడు. ఇంకా మాట్లాడితే టైం బాగోకపోతే గంటకు ఒకటి హర్ట్ చేస్తాడు. నువ్వు ఇన్నేం తీసుకుంటాం బ్రో, అంతే వెళ్ళిపోవాలి అంతే. ఈ హట్టింగ్లు ఇవన్నీ ఒక్క క్షణం అంటే అసలు ఏంట్రా బాబు ఇలా అవసరమా నాకు అనిపించి చాలా ఉన్నాయి. అవన్నీ నాకు చాలా లైట్గా అనిపిస్తాయి నాకు అవన్నీ. ఫస్ట్ ఇంకా అయిపోయింది దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆలోచించిన ఎక్కువ వాటి గురించి కానీ ఆలోచించను. తీసుకొని బోర్ కొట్టేసింది వాటిని. ఇంకా తీసుకొని కూడా ఎక్కువ కూడా తీసుకొని పెద్దగాని అసలు తీసుకొని పెద్దగా అంటే అంత చాలా సిచ్యువేషన్లు చూసాను నేను ఈ 6 నెలల్లోని. మెంటల్ మాట ఇంకా ఏ పని నెక్స్ట్ ఏంటి నాకు ఫస్ట్ ఏంటంటే మాకు అలవాటు ఏంటంటే బాగా పనిచేయడం అలవాటు. తామడా మీడియాలో ఏంటంటే అంటే నేర్చుకున్నది తామడా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు నువ్వు అంటే పనిచేయడం నేర్చుకున్నాను. తామడా దగ్గర ఎవ్రీ వీక్ ఖాళీ ఉండేవాళ్ళం కాదు. మనకి 7 days ఉంటాయి కదా, 7 daysలో 2 days షూట్ చేసేవాళ్ళం. 2 days కథ రాసుకునేవాడిని, 2 days షూట్ చేసేవాడిని. ఒకరోజు రఫ్ కట్, ఒకరోజు డబ్బింగ్, ఒకరోజు మ్యూజిక్ రిలీజ్. 7 days అయిపోయినాయి. మళ్ళీ 2 days మళ్ళీ కథ రాసుకోవాలి. మళ్ళీ వీక్లీ ఒక ఎపిసోడ్ కదా. నువ్వు ఎంత చేస్తే అంత. అండ్ అటు మెయిన్ ఎంత చేస్తే అంత అని పక్కన పెట్టేది కాంపిటీషన్. హారిక ఓ పక్క నుంచి అది అలాగే చేసేది, బబ్లుగాడు ఓ పక్కన, జలసారాయుడు ఓ పక్కన, మహాదల్లో ఓ పక్కన. ఎలా పరిగెట్టేవాళ్ళం అంటే పని నేర్చుకున్నాను అనమాట. అక్కడ ఆ రేస్లో ఉండాలి ముందు. అంటే ఫస్ట్ 1 lakh ఎవరు కొడతారు, చందుగడు కొట్టాడు. 5 lakh నాకు హారిక కాంపిటీషన్ అనమాట. 1 million హారిక కొట్టేసింది. సో ఏంటంటే అలాగా దేత్తడి హారిక 5 lakhs కొట్టుంది. దాని తర్వాత 1 million ఎవరు కొడతారు హారిక కొట్టింది. అలా రేస్ మాట. అలా పరిగెడుతూ అదొకటి నేర్చుకున్నాను అక్కడ. బాగా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఓకే. సో ఇంత కష్టపడతావు కదా, పక్కింటి కుర్రోడు ఛానల్ నుంచి నీకు ఎంత రెవెన్యూ వచ్చేది? తెలీదు బ్రో, అస్సలు తెలియదు. చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు ఈ మధ్య. ఓకే. 100% తెలియదు నాకు ఎంత ఇస్తున్నారు అన్నది కూడా తెలుసు అంతే. నీకు శాలరీ వైజ్ అంతే, శాలరీస్, ఇన్సెంటివ్స్ ఎంత? ఒక 2 lakhs ఇస్తారు ముందు? లేదు బ్రో, 1 lakh ఇస్తారు. ఇస్తారు. సో ఇప్పుడు 2కి వెళ్ళిపోయావా? ఇన్ఫినిటీకి వెళ్ళిపోయావు కదా? లేదు వన్లోనే ఉన్నాను, అక్కడే ఉన్నాను. అంటే శాలరీ వైజ్గా కాదు కానీ కంటెంట్ చేస్తున్నా. మెయిన్ ఏంటంటే అక్కడ 1 lakh ఉన్నాను, ఇంకా 2లో ఉన్నానని వస్తాయి బ్రో. మనం ఒక్కసారి టైం స్టార్ట్ అయితే మన పని అలా సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. డబ్బుల కోసం ఆగకూడదు ఈ బ్రేక్లో. డబ్బుల కోసమే ఉండిపోతాం. ఇక్కడికి వచ్చింది దేనికోసం? పేరు కోసం వచ్చాం. దానికోసం వెళ్ళిపోవాలి తప్ప శాలరీల కోసం పరిగెట్టకూడదు. ఫస్ట్ పాయింట్. ఒక రోజు పడుతుంది బిజీగా ఉండడం చూసావా. నేను ఆ డేస్ తలుచుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఆ డేస్ కావాలి. ఇక్కడ 1 అక్కడ 1 ఎప్పుడు 1. కానీ ఏంటంటే ఇక్కడ సిరీస్ చేస్తున్నాను దగ్గరని. ఈ సిరీస్ కలిపి పెడుతున్న డబ్బులు మామూలు డబ్బులు కాదు. అంటే యూట్యూబ్కి అంత డబ్బులు ఎందుకు అంటారు? ఎంత అయింది ఒక సిరీస్ చేయడానికి? ఎంత అయింది? డిపెండ్స్ అండి. నాకు తెలిసి వాళ్ళకి నేను కథ చెప్పినానే ఇలా అనుకుంటున్నాను, వైజాగ్లో తీయాలనుకుంటున్నాను, సగమేమో హోల్ సిటీలో తీయాలనుకుంటున్నాను, నాకు అలాంటి పెంట్ హౌస్ కావాలి, నాకు అలాంటి ఇది కావాలి, చేయి అంతే, యువర్ విష్. అలాగే పెట్టారు, అలాగే చేసాం కూడా. మెయిన్ అక్కడ అది ఒక 1 lakh అయితే ఒక సిరీస్కి నువ్వు చెప్పేదాన్ని బట్టి అయిందండి. మా దానికి 1 lakh పైన అయింది. పెద్ద విషయం వెబ్ సిరీస్కి 1 lakh అంటే. మెయిన్ 1 lakh ఎపిసోడ్కి 1 lakh అయింది. 1 lakh అయింది. కానీ క్వాలిటీ కూడా అది 1 lakh క్వాలిటీలో ఉండదండి. ఖచ్చితంగా ఏంట్రా డబ్బులు ఏమైనా ఇచ్చేసారా ఏంటి అని చెప్పన్నట్టు ఉంటుంది. ఓకే. అంటే యూట్యూబ్కి 1 lakh చాలా ఎక్కువ ఫస్ట్ థింగ్. ఓకే. మనం అనుకున్న మాటల ప్రకారం 1 lakh అనేది యూట్యూబ్కి చాలా ఎక్కువ. ఎపిసోడ్కి 1 lakh ఏంటి? నేను యాక్చువల్లీ నాకు అదే నేను వివి వినాయక్ గారిని, శంకర్ గారిని, అప్పుడు మనకు డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు పెట్టేది అంతే ఉంటుంది బడ్జెట్, కానీ ప్రొడక్షన్ వాల్యూ అలా కనిపిస్తుంది. అర్థమైందా మీకు? ప్రొడ్యూసర్కి నేను ఇన్ఫినిటమ్ని ఎలా సాటిస్ఫై చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలని పెట్టుకున్నానంటే అలా నువ్వు చాలా నీడ్ పొజిషన్లో తీసుకున్నారు. నాకు చాలా వెనకాల ఉన్నారు బాగా ప్రొడక్షన్ చాలా. నేను దేనికోసమైతే వెళ్ళానో అది నాకు డబ్బులు పెట్టారు. సో నేను వాళ్ళకి ఏం చేయాలంటే ఒకటి మంచి కంటెంట్ ఇవ్వాలి, ఇంకొకటి ప్రొడక్షన్ అబ్బా ఇన్ఫినిటమ్ భలే పెట్టిందిరా అన్నట్టు నేను చూపించాలి. యాజ్ ఎ డైరెక్టర్ అండ్ రైటర్ యాక్టర్గా ఏంటంటే ఖచ్చితంగా చూపించాలి. అదే పెట్టుకున్నాను నేను ఇన్ఫినిటమ్కి. మీకు నేను విజువల్ ట్రీట్ ఇస్తాను ఒకసారి ఖచ్చితంగానే. మా కెమెరామెన్ అలాగే చేశాడు. మాకు అక్కడికి వైజాగ్ వెళ్ళిందా ఏం తెలీదు.
అక్కడికి వెళ్ళాక లొకేషన్స్ అక్కడికక్కడే అందరూ సపోర్ట్ చేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇచ్చారు మనకి షూట్ చేసుకోమని. అక్కడే ఒక 10 days మంచి పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అన్నమాట, సీతారాం మోటార్స్ అని రాయల్ ఎన్ఫీల్డ్. దాంట్లో అందరూ ఫ్రీగానే, మళ్ళీ డబ్బులు కూడా కాదు, వెళ్ళాము చేసుకున్నాము. మళ్ళీ వాళ్ళే 1 hourకి ఒకసారి టీలు కావాలా, కాఫీలు కావాలా, ఇది ఫ్రీగా చేస్తాం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో. అలాంటి లొకేషన్, సీ పక్కన, అన్నీ అలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. సో పక్కింటి కుర్రోడ్ నుంచి ఇప్పుడు దగాడికి వచ్చేసావు కదా. ఇప్పుడు పక్కింటి కుర్రోడ్ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు, బట్ దగాడికి అంతగా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్టేషన్ ఉందా నీకు? పక్క 100% ఉందన్నమాట, ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అంటే భయంతో నేనైతే ఎప్పుడు దిగను. కంటెంట్ అలాంటిది రాసుకున్నాను ఖచ్చితంగానే, పెద్ద కొత్త కంటెంట్ ఏం రాయలేదు. అంటే ఎందుకు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకు అన్నానంటే, మళ్ళీ ఆ కంటెంట్ని ఇస్తున్నాం విత్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆల్. ఆ కంటెంటే ఇస్తున్నాం. పక్కింటి కుర్రాడి స్టఫే ఉంటుంది, ఆ రేంజ్ ఆఫ్ స్టఫే ఉంటుంది, మాస్ అన్నీ ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ కలిపి ఉంటాయి. అదే ఒక సిరీస్లో ట్రై చేస్తున్నాం ఈసారి. మొన్నటి వరకు 10 minutes అలా చూస్తే 10 నిమిషాల్లో అయిపోయేది, కట్టేసేవారు. ఇప్పుడు సిరీస్ అంటే ఒక 25 నిమిషాలు, 25 minutes, నియర్ టు ½ hour కూడా ఉండొచ్చు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ ప్యాటర్న్లోకి దిగుతున్నాం. ఈ ప్యాటర్న్లో నిన్ను ఎంకరేజ్ చేస్తారా అంటే వాళ్ళ లవ్ ఖచ్చితంగా ఉంటుందండి, ఎంకరేజ్ చేస్తారు, అదొకటే నమ్మకం. ఓకే, అంతే. సో తమిళనాడులో ఉన్న పక్కింటి కుర్రోడికి వాల్యూ ఎక్కువ ఉందంటావా, లేకపోతే చందు అని ఒక ఫేస్ తమిళనాడులో పెడితే దానికి ఫేస్ వాల్యూ ఎక్కువ ఉండి రీచ్ ఉందంటారు? అది మీరు చెప్పచ్చు, అది ఆన్సర్. అంటే మీది బిఫోర్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ గట్టిగా చెప్పారు కాబట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఉన్నారు, తమిళనాడు ఉంది, కింద పేరు చూస్తారా, ఓపెన్ చేస్తారా, లేకపోతే మొహం చూసి ఓపెన్ చేస్తారా? ఫేస్ చూసి ఓపెన్ చేస్తారు. అయిపోయింది ఆన్సర్, అంతే కదా. అంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు, ఇప్పుడు నేను లేకపోయినా కానీ నా ఫేస్ పెట్టి చేస్తున్నారు కొన్ని అని. అవును, అదే ఆన్సర్, అదే కదా. ఆన్సర్ మీ దగ్గర ఉంది కాబట్టి నేను అదే ఇక్కడ మ్యాజిక్ చూడొచ్చు మీరు. పెట్టిన వ్యూవర్షిప్ ఎప్పుడు నేను అలాంటి వ్యూవర్షిప్ చూడలే యాక్చువల్లీ. ఓకే, నాకు అదే బాధగా ఉంది. ఎప్పుడు అంటే పక్కిన కూడా ఎపిసోడ్ అంటే ఆల్మోస్ట్ ఎంత తక్కువైనా 500K లేకపోతే 1 million. ఓకే, 7, 8, 9 ఇలా ఉంటుంది. 7, 8, 9 నేను మరి టక్ మనం ఒకేసారి నాది 1 million కూడా వెళ్ళవండి. 7, 8, 9 అలా వెళ్తూ ఉంటాయి నాయి. 7 lakhs, 8 lakhs, 9 lakhs నా కెపాసిటీ అంతవరకు అండి. ఓకే, ఆ కెపాసిటీ కూడా ఎందుకు 7, 8, 9 దగ్గర అంటే, నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు మాట నాకు ఇది, ఒరే మనకి ఏంటో వ్యూస్ ఉండవు, అమ్మాయిలకి ఏంటో వ్యూస్ ఉంటాయి అది ఇది అని చెప్పి మాట్లాడుకునే టైంలో ఒక లాజిక్ చెప్పాడు నాకు. ఒరే నీ కంటెంట్, అబ్బాయిలు కంటెంట్ అమీర్పేట రూముల్లో, ఊర్లలో, మన ఊర్లోని నీ వీడియో రిలీజ్ అయిందంటే, ఒరే రిలీజ్ అయిందిరా అని చెప్పి ఒక ఫోన్లో 4 కూర్చుని చూస్తాను రా. అమీర్పేటలో ఒక ల్యాప్టాప్లో 5 కూర్చుని చూస్తారు రా. సో ఏంటంటే 5 కలిపి ఒక వ్యూలో కవర్ చేసేస్తున్నారు. అమ్మాయిల కంటెంట్ అందరు కూర్చుని చూడరా, ఎవడైనా కూర్చున్న పడుకుంటున్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి, అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు చూడడానికి. అబ్బాయిలు అంటే ఇప్పుడు మన అంటే దాంట్లో కంటెంట్ కొంచెం క్లాసు, 4-5 బూతులు గట్ట ఉంటాయి, అంటే 4-5 కూర్చుని చూసుకుని నవ్వుకోవడానికి చాలా బాగుంటాయి యాక్చువల్లీ. సో ఏంటంటే ఇది ఒక వర్షన్ ఉంటుంది నీకు. సో నీది 1 million వెళ్ళిందంటే ఒక్కొక్క వ్యూకి మినిమం ఒక 2 వేసుకోరా, అలా అయితే లెక్క వేసుకో, అంటే అలా చూడని చెప్పి అన్నాడు అనమాట. ఓకే, సో నేను ఆ కోణంలో చూడడం స్టార్ట్ చేసి అప్పటి నుంచి అలా రిలాక్సింగ్గా, మనకు వ్యూస్ రావని ఫీలింగ్ లేదు, మన కంటెంట్ వెళ్తుంది. కానీ 4 కలిపి ఒక దాంట్లో చూస్తున్నారు, ఓకే, కానీ అందరూ చూస్తున్నారు.